Start recording. Okay. So it's connecting. Screen push. What are the things? Okay. So let's say we have this, we have an array, okay? Index is 0, 1, 2, 3, 4, 5, 6, 7. Rutvik, నీకు కనిపిస్తుందా క్లియర్గా? Rutvik. So this is array A, and let's say we'll write the code here. And A of 8. So we have 8 cells, okay? And we have int star ptr. And if you, okay, before that let me give, I think got int n and int n, okay? So when you have a variable n and a variable undanko, variable n, దీనికి ఏంటంటే we have data type. Data type ante it is integer data type. Alane it has a name n. Alane memory lo, in memory you will have some location anamata, ante ikkada idi n anamata, deeniki location untundi, danni you have something called address. దాన్ని మనం scanf లో వాడతాం, ampersand n అని అంటాం. Ampersand n actually gets you that address, okay? And ఈ integer data type బట్టి you have operations that can be performed. Let me I'll stop the video so it will be more clear. Okay. So you will have some operations అన్నమాట ఇంటిజర్ బట్టి. ఇప్పుడు ఇంటిజర్ అనుకో మనకి పర్సంటేజ్లు ఇవన్నీ పనిచేస్తాయి. యూల్ హ్యావ్ మాడ్యులో ఆపరేటర్ ఉంటుంది, మిగతాట్లయితే పనిచేయదు, ఓకే? సో దిస్ ఈజ్ వేరియబుల్ ఎన్, ఓకే? ఇవన్నీ ప్రాపర్టీస్. ఇప్పుడు ఎన్ అనే దాంట్లో యూ కెన్ స్టోర్ ఇంటిజర్స్, 1, 2, -5, -8 ఇలా నెంబర్స్ ఉంటాయి అన్నమాట, ఓకే? ఇప్పుడు పీటీఆర్ అన్నాం అనుకో, ptr is a variable, it's also a variable which can actually which can store, అంటే ఇందులో you can store integers కదా, you can store integers. ఇందులో you can store location అన్నమాట, లొకేషన్ అన్న అడ్రస్ అవి స్టోర్ చేయొచ్చు. you can store అడ్రస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు వేరియబుల్ n ఉంది, దీని లొకేషన్ ఇక్కడ 500 అనుకుందాం అడ్రస్ నెంబర్. సో ఈ నెంబర్ స్టోర్ చేయొచ్చు అనమాట. సో లెట్స్ సే దిస్ ఇస్ పీటీఆర్. ఇందులో యూ కెన్ యాక్చువల్లీ స్టోర్ 500. అది ఎలా స్టోర్ చేస్తామంటే పీటీఆర్ ఈక్వల్ టు యాంపర్సెండ్ ఆఫ్ ఎన్ అన్నాం అనుకో, ఎన్ యొక్క అడ్రస్ 500, సో 500 స్టోర్ చేస్తాం, ఓకే? సో అంటే ఐఎమ్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయినింగ్ ద పాయింటర్ మీద ప్రైమర్లీ వీ హ్యావ్ 3 థింగ్స్ అనమాట. ఒకటి ఏంటంటే డిక్లరేషన్, అనదర్ ఈజ్ అసైనింగ్, అండ్ అనదర్ వన్ ఈస్ యూజింగ్ ఇట్ అనమాట. అంటే ఎలా అంటే యూ కెన్ సే ఇంకో వేరియబుల్ ఉందనుకో ఎం ఈక్వల్ టు స్టార్ ఆఫ్ పీటీఆర్ అన్నాం అనుకో, స్టార్ ఆఫ్ ఇప్పుడు లెట్స్ సే ఎన్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ ఈక్వల్ టు 20 అని పెట్టాం అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 20 ఉంటుంది. సో స్టార్ ఆఫ్ పీటీఆర్ అంటే ఫస్ట్ ఇది ఏమవుతుందంటే స్టార్ ఆఫ్ 500 అవుతుంది. 500 అయ్యి అప్పుడు 500 అంటే ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళి అక్కడ ఏ నెంబర్ ఉంది, సో దిస్ విల్ రిజల్ట్ ఇంటూ 20. దిస్ విల్ అంటే అటు 500 లొకేషన్లో ఏముంది అది వస్తుంది అనమాట. సో వెన్ యూ స్టార్ ఆఫ్ పీటీఆర్ అంటే పీటీఆర్లో ఉన్న వాల్యూ ఉంది కదా, ఆ నెంబర్ తీసుకొని ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడ తెచ్చుకోవడం అనమాట.
ఓకే, దట్ ఈస్ ద వే పాయింటర్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు లెట్ మీ క్లియర్ సమ్ థింగ్స్. సో ఇదంతా తీసేద్దాం. లెక్కలేదు. ఓకే, సో ఇది. సో ఇప్పుడు పాయింటర్ అనేది దిస్ ఇస్ డిక్లరేషన్, ఇది డిక్లరేషన్, ఇది అసైన్మెంట్ అంటే పాయింటర్లో వాల్యూ అసైన్ చేస్తాం, ఇది యూజింగ్ అనమాట, దీన్ని వాడుతున్నాం అనమాట స్టార్ పీటీఆర్ అంటే. ఓకే, లేదు యూ హ్యావ్ అనదర్ ఇంట్ స్టార్ ptr2 అన్నాం అనుకో, ptr2, సో ptr2 ఈక్వల్ టు ptr అని పెట్టచ్చు. దిస్ ఇస్ ఆల్సో యూజింగ్ ద వేరియబుల్. అలానే స్టార్ అని కూడా పెట్టచ్చు. స్టార్ అంటే బేసికలీ యూఆర్ డీరెఫరెన్సింగ్. అంటే యాక్చువల్లీ పాయింటర్లు అంటే బాగా కన్ఫ్యూజన్ రావడానికి కారణం ఏంటంటే స్టార్ అనేది 3 సందర్భాల్లో వాడతాం. ఒకటి మల్టిప్లికేషన్కి, ఒకటి పాయింటర్ డిక్లరేషన్కి, ఇంకోటి అంటే డీరెఫరెన్సింగ్ అంటారు. డీరెఫరెన్సింగ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ రెఫర్ చేస్తున్నాం కదా స్టార్ పీటీఆర్ అని. సో అలాంటి చోట మూడింటికి ఒకటే సింబల్ స్టార్ అనే వాడతారు. దానివల్ల మెయిన్ కన్ఫ్యూజన్ అంతా. ఇప్పుడు ఒక్క నిమిషం, తేడా వచ్చింది, ఇది వస్తుందా లేదా అని చిన్న డౌట్ ఉంది. స్క్రీన్ షాట్. ఓకే, సో ఇప్పుడు అరే కూడా ఎలా ఉంటుందంటే అరే ఈజ్ ఆల్సో లైక్ దిస్ ఆల్సో యాక్ట్స్ లైక్ ఎ పాయింటర్ అనమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ ఫిక్స్డ్ అంటే. ఓకే, చూద్దాం, కొద్దిగా కోడ్ రాద్దాం. ఇప్పుడు ఒక ఇంటిజర్ పాయింటర్ ఎన్ల వాల్యూ ఇలా పెట్టి చేద్దాము. సో దానికి ఎలా వస్తుందో చూద్దాం. లెట్స్ ఓపెన్ దిస్. దీన్ని ఇంకా తిరుగుతూనే ఉంది. CS50. ఓకే, ఐఎమ్ షేరింగ్. ఓకే, సో ఇక్కడ నౌ లెట్ మీ క్రియేట్ sample.c. okay, sample.c అన్నాను. సో ఐ యాక్చువల్లీ రిమూవ్ కావాలి. ఓకే, సో I have an array of 8 numbers. Okay, int n, int star ptr, int star 2 అంటాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ptr ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ n అనమాట. ఓకే, తర్వాత n ఈక్వల్ టు 20 పెట్టాను. ptr2 ఈక్వల్ టు ptr1, సరే ఇది 1, ptr1 అని పెడతాను, లేకపోతే మోర్ క్లియర్. అండ్ దెన్ ఐ విల్ సే printf ptr1లో ఉన్న వాల్యూ %d/n స్టార్ ఆఫ్ ptr1 అన్నాను. ఓకే, అలానే ptr2 రెండింటిలో పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ కోడ్ ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి. అంటే ఈ డిక్లరేషన్స్ అన్నీ ఐ వాంట్ టు ఏమంటారు దాన్ని, అంటే కోడ్ అంతా సింపుల్ కనిపించడం కోసం ఐ యాక్చువల్లీ ఐ హ్యావ్ n హియర్, ఇది ఇక్కడ తీసేస్తాను. అండ్ ptr1 ptr2
అంటే ఇలా కూడా రాయొచ్చు. ఓకేలా ఓకే ఎనీవే అలా వదిలిద్దాం. సో నౌ లెట్స్ సీ హౌ దిస్ యాక్చువల్లీ వర్క్స్. ఓకే ఇది కోడ్. ఓకే సో ఇది ఎలా పనిచేస్తుందంటే లెట్స్ సే యూ హ్యావ్ ఎ మెమరీలో ఉంది మనకి. ఓకే లెట్ మీ రిమూవ్ దిస్ ఫర్ నౌ. ఇది ఎలా పనిచేస్తుందంటే మెమరీ ఉందనుకున్నాం. సో లెట్స్ సే వీ హ్యావ్ ఒక వేరియబుల్ n ఉంది, ఇంకోటి ptr1 ఉంది, ptr2 ఉంది. ఓకే సో ఇలా ఉంది. సో ఇప్పుడు ఇది n, ఇది ptr1, ఇది ptr2, ఇలా 3 వేరియబుల్స్ ఉన్నాయి, n, ptr1, ptr2. సో ఇక్కడ లెట్స్ సే దీని అడ్రస్ మనం ఇది 500, ఓకే ఇది 504, ఇది 508, అంటే ఒక ఇంటిజర్కి 4 bytes కావాలి. సో ఇలా పెట్టుకున్న అడ్రస్ అంటే వాటి అడ్రస్లు. ఇప్పుడు ఇంటి స్టార్ పీటీ ఫస్ట్ 7 లైన్ నెంబర్ 7 వరకు ఏమవుతుంది, లైన్ నెంబర్ 8లో ఏమవుతుంది అంటే అడ్రస్ ఆఫ్ n. అడ్రస్ ఆఫ్ n ఎంత, address of n is 500. So ఈ లైన్ దిస్ వన్ విల్ రిజల్ట్ ఇంటూ దిస్ అనమాట. ఇక్కడ 500 వస్తుంది ఈ లైన్ వల్ల. తర్వాత n ఈక్వల్ టు 20 అంటే nలో 20 పెట్టాం. ఓకే నెక్స్ట్ ptr2 ఈక్వల్ టు ptr1 అంటే ptr1లో ఉన్న వాల్యూ 500. సో 500 ptr2లోకి వస్తుంది. ఇలా వచ్చింది లైన్ నెంబర్ 10. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాం, స్టార్ ఆఫ్ ptr1. స్టార్ ఆఫ్ ptr అంటే ptr1 స్టార్ ఆఫ్, ఇది ఏంటంటే స్టార్ ఆఫ్ 500 అవుతుంది. 500 ఎంత ఉంది, 20 ఉంది. సో ఇది 20 అవుతుంది. సో ఇదంతా కలిసి దిస్ విల్ రిజల్ట్ ఇన్ 20. ఓకే సో ఫస్ట్ వాల్యూ ఆఫ్ ptr1లో 20 ఉంటుంది. ఇప్పుడు వెన్ ఎవర్ యూ సే ptr2, ఇది కూడా స్టార్ ఆఫ్ 500. దిస్ విల్ ఆల్సో రిజల్ట్ ఇంటూ 500 లొకేషన్కి వెళ్తే అక్కడ కూడా 20 ఉంది. సో ఇట్ హ్యావ్ 20. ఓకే సో మనం ఒకే అడ్రస్ అంటే 2 పాయింటర్ వేరియబుల్లో రెండింటిలో అడ్రస్లు సేవ్ చేస్తే వెన్ యూ డూ స్టార్ ఆఫ్, ఓకే మీకు ఏమవుతుందంటే యూ విల్ యాక్చువల్లీ గెట్ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా అవుతుంది అనేది. మేక్ శాంపుల్ డాట్ శాంపుల్ అన్నాం అనుకో, మనకి రెండింటిలో 20 ఉంటుంది, ptr1, ptr2. ఓకే సో ఇక్కడ మనం ఒక దాంట్లో మారుద్దాం, అంటే లెట్సే ఇప్పుడు 2 రకాలుగా మారుద్దాం. ఫస్ట్ n ఈక్వల్ టు n+20 ఇలా పెట్టాం. ఓకే తర్వాత స్టార్ ఆఫ్ ptr1 ఈక్వల్ టు స్టార్ ఆఫ్ ptr1 +40 ఇలా పెట్టాం. ఓకే మళ్ళీ అలానే చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, బేసికలీ మనం ఏం చేస్తున్నాం అంటే రెండిట్లోని ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 500 ఉంది, ఇక్కడ 500 ఉంది. సో ఎప్పుడు ఈ రెండు ఇక్కడికే పాయింట్ చేస్తున్నాయి, బోత్ ptr1 ptr2, ఇది n. ఓకే సో ఎప్పుడైతే మనం ఏమంటారు దాన్ని, ఒక నిమిషం, ఎప్పుడైతే మనం nని అప్డేట్ చేస్తున్నామో ఇది 40 అవుతుంది. సో స్టార్ ఆఫ్ ptr మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటుంది లేటెస్ట్ వాల్యూ 40 వస్తుంది. లేదు స్టార్ ఆఫ్ ptr ఆ లొకేషన్లో ఉన్న 40 తెచ్చి దానికి ఇంకో 40 యాడ్ చేసి మళ్ళీ పెట్టాం అనుకో, అప్పుడు 80 వస్తుంది. సో లెట్స్ సీ విత్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ 20 ఉంది, 40 80 ఉంది. అంటే బేసికలీ రెండు ptr1 అన్న ptr2 బోత్ ఆర్ పాయింటింగ్ టు ద సేమ్ లొకేషన్ అనమాట. ఓకే సో జనరల్గా మనం పాయింటర్లు ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది n అనుకో, ఇది n, ఇది ptr అనుకో, విల్ యాక్చువల్లీ
ఇలా పాయింట్ చేస్తాం అనమాట. దీనికి ఇది పాయింట్ చేస్తుందని. ఈ అడ్రస్ పాయింట్ డయాగ్రామాటికల్ ఇలా చూపిస్తాం. ఇది పద్ధతి అనమాట. వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎ పాయింటర్ వేరియబుల్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు వేరియబుల్, ఆ అడ్రస్ స్టోర్ చేస్తే ఇలా పెడతాం అనమాట. ఓకే, సో నౌ ఇప్పుడు stop here. So that's about simple program which has two variables. Three variables ఉన్నాయి, n, ptr1, ptr2. They are pointing to that. Okay, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒకసారి చేసి చూపిస్తాను. ఇది మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో లెట్ మీ గివ్ యాక్సెస్. యశ్వంత్ can you turn on the mic? Good evening, sir. Yashwant? Sir. Okay, good. So, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే విల్ సీ సమ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. లైక్ ఇక్కడ rohinibarla.com/c. ఓకే, ఏదైతే మీకు పెట్టానో అదే ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇది కాదు, enhance42.com/clang. ఇందులో మైక్, కెన్ యూ టర్న్ ఆన్ ద మైక్ యశ్వంత్? ఆఫ్ చేస్తావా? ఓకే సార్. మాట్లాడాల్సినప్పుడు ఆన్ చేయు, ఓకేనా? సో ఇక్కడ వీ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్స్ ఎట్లా పాయింటర్స్ అన్నది. ఓకే, if you go to pointers, so I'll make it big enough that you can see. Okay, ఇది ఇప్పుడు మనకి ఇక్కడ కిచెన్, బెడ్రూమ్ అని 2 ఇంటిజర్లు ఉన్నాయి. అండ్ పాయింటర్ అనేది ఒక పాయింటర్, ఏమంటారు దాన్ని, ఇట్ ఈస్ యాక్చువల్లీ పాయింటింగ్ టు డిఫరెంట్ వేరియబుల్స్. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇప్పుడు కిచెన్ యొక్క అడ్రస్ పాయింటర్లో పెడుతున్నాం. దాంట్లో కిచెన్ అనే వేరియబుల్ యొక్క అడ్రస్ పాయింటర్లో పెడుతున్నాం అనమాట. సో మనం ఏం చేస్తామంటే పాయింటర్ మీద క్లిక్ చేసి యారో డయాగ్రామాటికల్ ఇలా రిప్రజెంట్ చేస్తామని చెప్పాను కదా. సో ఇది కిచెన్. ఓకే, సో నెక్స్ట్ది పాయింటర్ ++. అంటే ఇది ఎక్కడైతే, అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే స్టార్ పాయింటర్ ఈక్వల్ టు స్టార్ పాయింటర్ +1. సో స్టార్ పాయింటర్ అంటే ఇప్పుడు ఇది కిచెన్ అనే అడ్రస్ స్టోర్ అంటే రెఫర్ చేస్తుంది కదా. సో ఇక్కడ 0 వస్తుంది, +1. సో ఇది 1, ఇది స్టార్, ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది మళ్ళీ ఏంటి, స్టార్ పాయింటర్ అంటే ఎక్కడైతే 500 అనుకుంది లొకేషన్, ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడ 1 పెట్టాలన్నమాట. సో ఇట్ విల్ యాక్చువల్లీ ఇక్కడ మనం 1 పెట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ పాయింటర్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ బెడ్రూమ్ యొక్క అడ్రస్ పెట్టాం. సో ఇక్కడ క్లిక్ చేసి ఇట్ విల్ పాయింట్ టు దిస్ నౌ, ఎందుకంటే బెడ్రూమ్ యొక్క అడ్రస్ ఇందులో స్టోర్ అయింది. సో మళ్ళీ సేమ్ స్టార్ అంటే ఆ లొకేషన్లో ఉన్న వాల్యూ తీసుకొని దాన్ని ఇంక్రిమెంట్ చేయడం అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఇలా పెడతాం. సో దిస్ ఇస్ హౌ యూ నార్మల్లీ రిప్రజెంట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ పాయింటర్ దాన్ని ఇంక్రిమెంట్ అయింది, మళ్ళీ నెక్స్ట్ అలా. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ పోస్ట్ చేయండి ఇందులో. అంటే ఇది వెరీ స్మాల్ ఎగ్జాంపుల్ వెర్ యూ హ్యావ్ 3 వేరియబుల్స్, కిచెన్, బెడ్రూమ్ అండ్ పాయింటర్. ఓకే, అంటే ఇది డయాగ్రామాటికల్ రిప్రజెంటేషన్ అనమాట. మామూలుగా అయితే అడ్రస్లు స్టోర్ అవుతాయి. ఓకే, మీకు అది చూపిస్తాను ఒకసారి. ఇది ఉంది కదా, సో ఇందాక రాసాం కదా కోడ్, అదొకసారి చూద్దాం.
ఇది ఎలా అవుతుందో. సో ఇక్కడ మీకు చూసే యారోలో పెడుతున్నాడు, అంటే డయాగ్రమికల్ రిప్రజెంటేషన్ అనమాట. నెక్స్ట్ 20 పెట్టాం, ఇవి రెండు దానికి పాయింట్ చేస్తున్నాయి. బట్ మనం కావాలనుకుంటే వీ కెన్ యాక్చువల్లీ వ్యూ సంథింగ్ లైక్ డిఫాల్ట్ వ్యూ, షో మెమరీ అడ్రసెస్ అన్నాం అనుకో, అప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఈ ఎన్ అనే దగ్గరలో, ఓకే లెట్ మీ డూ, ఒక వెనక్కి వెళ్దాం, లెట్స్ హ్యావ్ ఓన్లీ 1 పాయింటర్. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఇంటి యొక్క అడ్రస్ ఇదనమాట, FFF000BCC, అది ఆ ఎన్ వేరియబుల్ ఎన్ యొక్క అడ్రస్ అనమాట. సో ఆ నెంబరు ఇందులో వాల్యూ కింద ఉంది, ఇది వాల్యూ, ఇక ఇలా చూపిస్తే ఇందులో 20 ఉంది, ఇందులో ఇది ఉంది. ఈ పాయింటర్ యొక్క అడ్రస్ ఇది మళ్ళీ, అంటే ఇది ప్రతి వేరియబుల్కి ఒక అడ్రస్ ఉంటుంది మెమరీలో, ఇది అడ్రస్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇది, దిస్ ద వన్ యూ నీడ్ టు సెలెక్ట్. ఒక్క నిమిషం, దిస్ ద వన్ యూ నీడ్ టు సెలెక్ట్ షో మెమరీ అడ్రస్ అనమాట. షో మెమరీ అడ్రస్ అని సెలెక్ట్ చేస్తే అప్పుడు మనకి ఈ అడ్రస్, ఈ ఎన్ యొక్క, ఇది ఎన్ యొక్క అడ్రస్ అనమాట. ఓకే, ఆ అడ్రస్ ఇందులో స్టోర్ అయింది. సో నెక్స్ట్ ఎప్పుడైతే స్క్రీన్ షేర్ అవ్వలేదు, అవ్వలేదా? అయ్యో, మరి ఇంతవరకు చెప్పలేదే. అంటే మీరు లింక్ క్లిక్ చేయమన్నారు కదా, నాకే ఆ లింక్ రావట్లేదేమో అనుకుంటున్నాను. ఆ లింక్ లో ఏం చెప్తున్నారేమో అనుకుంటున్నాను సార్. ఓ, ఇందాక కూడా షేర్ అవ్వలేదా లింక్ ఇచ్చాక? లేదు సార్, లేదు, ఇందాక కూడా రాలేదు. ఆ లింక్ క్లిక్ చేయమన్నారు కదా, లింక్ లో ఉన్నది కావాలి అనుకుంటున్నాను. మీకు తర్వాత అడుగుతానని సేవ్ అనలేదు. అయ్యో, ఓకే, ఎనీవే పర్లేదు, ఇది ఒకసారి మళ్ళీ చెప్తానైతే. ఏది మనం ఇప్పుడు కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎన్హాన్స్ 42 సీలాంగ్ ఉంది కదా, ఎన్హాన్స్ 42 సీలాంగ్ 2024, ఇందులో మనకి ఏంటంటే ఈ 7th అనమాట పాయింటర్స్ అనమాట. పాయింటర్స్లో ఈ ఫస్ట్ వన్ తీసామనుకో, నేను మీకు కనిపించకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, ఎనీవే, సో ఇక్కడ మనం స్టార్ట్ చేసాం, ఇది ఒక కోడ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లైన్ నెంబర్ 1లో ఇంట్ స్టార్ పాయింటర్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ కిచెన్ యొక్క అడ్రస్ వస్తుంది కదా. సో దీన్ని ఇలా పాయింట్ చేస్తాం అంటే దిస్ వన్ విల్ బి దిస్ వన్ అనమాట, ఇలా జరుగుతుంది. ఓకే, సో మనం ఇందులో ఎలా చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి వీ షుడ్ పాయింట్ టు దిస్. అది సో నెక్స్ట్ దీని అర్థం ఏంటంటే సెకండ్ వన్ స్టార్ ఆఫ్ పాయింటర్ ఈక్వల్ టు స్టార్ ఆఫ్ పాయింటర్ ప్లస్ 1 అనమాట. ఓకే, సో స్టార్ ఆఫ్ పాయింటర్ అంటే బేసికల్లీ ఈ పాయింటర్లో దీని కిచెన్ యొక్క అడ్రస్ ఉందన్నమాట. ఓకే, సో అక్కడ ఉన్న వాల్యూ ఎంత అంటే అది 0 ప్లస్ 1, ఇది 1. సో ఇక్కడ ఏమంటే స్టార్ ఆఫ్ పాయింటర్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో స్టార్ ఆఫ్ పాయింటర్ అంటే పాయింటర్లో ఎక్కడ ఉంది, ఇక్కడ కిచెన్లో ఉంది. సో ఇక్కడికి వెళ్ళి ఇది ఇక్కడ 1 పెట్టాలి. ఓకే, అది సెకండ్ వన్ అనమాట. సో వీల్ యాక్చువల్లీ సెలెక్ట్ దిస్ అండ్ మేక్ ఇట్ 1. ఇప్పుడు ఏం చేస్తున్నాం, పాయింటర్ అనే వేరియబుల్లో బెడ్రూమ్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తున్నాం. ఓకే, బెడ్రూమ్ అనే వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తున్నాం. అది స్టోర్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే వీ విల్ పాయింట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనమాట. అంటే ఇది డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్. లోపల యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే జస్ట్ నెంబర్సే సేవ్ అవుతాయి. బెడ్రూమ్ లొకేషన్ అంటే అది కూడా ఒక మెమరీ లొకేషనే, అది కూడా అడ్రస్సే, ఆ అడ్రస్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ పాయింట్ ఇక్కడ పెడతాం. సో మళ్ళీ పాయింటర్ ప్లేస్లో ఇప్పుడు ఇక్కడ దీని అడ్రస్ ఉంది కదా, సో ఇక్కడ 1 అవుతుంది. ఇది ఫస్ట్ పార్ట్. ఓకే, సో ఇది డయాగ్రమాటికల్లీ రిప్రజెంట్ చేసినప్పుడు వేరియబుల్స్ని పాయింటర్ని ఇలా చూపిస్తాం అనమాట. సో ఓకే, ఇప్పుడు ఇదే ఇక్కడ కోడ్ ఒకసారి ఏం చేశానంటే కోడ్ ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ రన్ చేస్తాను. సారీ, మీకు డిఫాల్ట్గా
ఇలా కనిపిస్తుంది. ఇది నన్న డిఫాల్ట్ ఇలా ఉంటుంది ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ అన్నాను అనుకో, అండ్ ఇప్పుడు ఇది చూడు ఇలా పాయింటర్ కింద చూపిస్తున్నాడు. దిస్ వన్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ అని. ఓకే. అలాగే నెక్స్ట్ కూడా పెట్టాను అనుకో, అప్పుడు రెండు కూడా అక్కడికే పాయింట్ చేస్తున్నాయి. వేరియబుల్ అన్ని ఇది డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ అనమాట. ఓకే. సో మనం దీన్నే ఇంకోటి చేయొచ్చు. ఏంటంటే ఇక్కడ షో మెమరీ అడ్రస్ అని. ఒక్క నిమిషం కొద్దిగా పెద్దగా చేస్తాను. అది ఉండదేమో. ఓకే. సో మనం ఇది సెలెక్ట్ చేసాం అనుకో, మనకి ఏం కనిపిస్తాయి అంటే వెన్ యూ సెలెక్ట్ దిస్ వన్, సెలెక్ట్ షో మెమరీ, షో మెమరీ చేశాను. అప్పుడు ఇక్కడ దీని యొక్క అడ్రస్, దీని యొక్క అడ్రస్, దీని యొక్క అడ్రస్, ఇవి హెక్సాడెసిమల్ నెంబర్స్లో ఉంటాయి. హెక్సాడెసిమల్ నెంబర్స్లో ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మనకేంటంటే యారోస్తో పాటు మనకి ఈ వాల్యూస్ కూడా కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అన్నాం అనుకో, ఇప్పుడు జాగ్రత్త చూసాం అనుకో, ఇక్కడ ఏముంది ఇప్పుడు ఈ ఎన్ యొక్క అడ్రస్ 00BCC, ఆ నెంబరు ఈ పాయింటర్ వేరియబుల్లో సేవ్ అయింది. ఇప్పుడు ఎప్పుడైనా స్టార్ ఆఫ్ PTR1 అన్నాం అనుకో, ఇక్కడ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ వచ్చేస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఏం సెట్ అవ్వలేదు, బట్ ఏదైనా నెంబర్ ఉందనుకో ఆ వాల్యూ వచ్చేస్తుంది. అంటే ఈ లొకేషన్కి వెళ్తుంది, అక్కడ ఉన్న వాల్యూ తీసుకొస్తుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కేసులో మనం ఏం చేస్తున్నాం, n=20. సో అది అలా అయింది. PTR2 = సో ఇందులో కూడా సేమ్ అదే నెంబర్ స్టోర్ చేస్తున్నాం. ఇందులో కూడా సేమ్ అడ్రస్ నెంబర్ స్టోర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వెన్ యూఆర్ ప్రింటింగ్, ఆ లొకేషన్కి వెళ్ళి ప్రింట్ చేయడం వాల్యూ ఆఫ్ 2020. ఇప్పుడు n=n+10 అంటే 20 అంటే nలో పెరిగింది. వెన్ యూ సే స్టార్ ఆఫ్, ఇక్కడ స్టార్ ఆఫ్ వెన్ యూ సే స్టార్ ఆఫ్ PTR1 అన్నాం అనుకో, ఇది స్టార్ ఆఫ్ ఈ అడ్రస్ అనమాట. PTR యొక్క వాల్యూ ఇది. ఆ లొకేషన్కి వెళ్ళాం అనుకో, అక్కడ ఉండేది 40. సో ఇదంటే n యొక్క వాల్యూ వస్తుంది. ఇంకోలా చెప్పాలంటే ఒక వేరియబుల్కి మనం ఏదైనా పాయింట్ చేస్తున్నాం అనుకో, స్టార్ ఆఫ్ అంటే వేరియబుల్ దేనికైతే పాయింట్ చేస్తున్నాం అక్కడ వాల్యూ వస్తుంది. ఓకే. సో సేమ్ ఇప్పుడు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ PTR అంటే అనుకో, ఆ లొకేషన్లో 0BCC అనే లొకేషన్లో నెంబర్ తీసుకొచ్చి దానికి 40 కలిపి మళ్ళీ అదే లొకేషన్లో పెడుతున్నాం. సో 80. సో అలా ఇలా చూడొచ్చు. ఓకే. లేదు మనం ఇది ఒకటి ఉంది కదా, ఈ కోడ్ చూద్దాం. లెట్స్ టేక్ దిస్ కోడ్. ఒక్క నిమిషం, దీనికన్నా ముందు get a permanent link. Terminal. ఆల్రెడీ నిన్న కొన్ని లింక్స్ ఉన్నాయి. ఓకే. Now let's copy this code and పెడదాం. విజువలైజ్ అన్నాం. సో ఇప్పుడు ఇది చూస్తే మీకు సో ఇక్కడ ఏమైంది, కిచెన్ యొక్క అడ్రస్ BD0 అనమాట, వేరియబుల్ యొక్క అడ్రస్, అది ఇందులో స్టోర్ అయింది. సో నౌ వీఆర్ యాక్చువల్లీ, ఇదేంటి ఇలా వచ్చింది, ఇక్కడ వేరేగా ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఇలా అట్లా ఒక్క నిమిషం. పాయింటర్ +1. సో వచ్చింది. సో అక్కడ 1 అయింది. ఓకే, తర్వాత నెక్స్ట్ బెడ్రూమ్ దానికి పాయింట్ చేసాం, మళ్ళీ ఇక్కడ 1 అయింది. సో బేసికలీ ఈ వేరియబుల్లో యు ఆర్ స్టోరింగ్ దిస్ అడ్రస్. ముందేమో ఈ ఫస్ట్ ఇనిషియల్కి ఇది ఉంది, నెక్స్ట్ ఇది. సో ఇలా అంటే ఒక పాయింటర్ అనే వేరియబుల్లో నెంబరే ఉంటుంది, బట్ ఆ నెంబర్ మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ఎ వేరియబుల్, ఇట్స్ ద లొకేషన్ ఇన్ ద మెమరీ. మామూలు ఇంటిజర్లో నెంబర్ ఉంది అనుకో, అది ఒక నెంబర్, ఇట్ విల్ ప్రింట్, అంటే ఇట్ విల్ ప్రింట్ ఇట్. బట్ పాయింటర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో కంటైన్స్ ఎ నెంబర్, బట్ ద మీనింగ్ ఆఫ్ ద నెంబర్ ఇస్ ఇట్ ఈస్ ఏ మెమరీ లొకేషన్. అక్కడికి వెళ్ళి యూ కెన్ టేక్ ఎన్ ఇంటిజర్ పాయింటర్ కాబట్టి. లేదు మీరు ఫ్లోట్ పాయింటర్ అని అనుకో, అక్కడికి వెళ్ళి ఫ్లోట్ నెంబర్ తీసుకొస్తుంది. లేదా క్యారెక్టర్ పాయింటర్ అని అనుకో, ఆ లొకేషన్కి వెళ్ళి ఒక క్యారెక్టర్ తీసుకొస్తుంది. అలా చేస్తుంది అనమాట. ఓకే, సో యా, సో లెట్ మీ this one also. Okay. So ఇది we'll see some second one. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి. దిస్ వన్ ఇస్ లైక్ ఇక్కడ ఏమవుతుంది, దిస్ ఇస్ ఆల్సో విల్ హ్యావ్. సో ఇక్కడ ఆల్రెడీ దిస్ పాయింటర్ ఇస్ యాక్చువల్లీ పాయింటింగ్ టు బెడ్రూమ్, అండ్ ఇక్కడ అన్ని వన్లు పెట్టాడు. P2 ఈక్వల్ టు పాయింటర్ అని పెట్టాడు. సో ఇప్పుడు P2 ఈజ్ ఆల్సో పాయింటింగ్ టు ద సేమ్ బెడ్రూమ్. తర్వాత స్టార్ పీటీఆర్ ఈక్వల్ టు స్టార్ P2 ఈక్వల్ టు 5 అంటే ఈ లొకేషన్లో 5 పెట్టాడు. తర్వాత పాయింటర్ ఈక్వల్ టు కిచెన్, సో ఇది కిచెన్కి పెడతాం. అండ్ స్టార్ పీటీఆర్ ఈక్వల్ టు స్టార్ P2 అంటే P2లో ఉన్న వాల్యూ, అంటే ఇది ఏమవుతుందంటే స్టార్ పాయింటర్ ఈక్వల్ టు స్టార్ P2 కదా. P2 అనేది ఇట్ ఈస్ పాయింటింగ్ టు అడ్రస్ ఆఫ్ కిచెన్, అంటే స్టార్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ P2 ఈజ్ పాయింటింగ్ టు బెడ్రూమ్, అడ్రస్ ఆఫ్ బెడ్రూమ్ అనమాట. సో ఇది బెడ్రూమ్లో ఉన్న వాల్యూ వస్తుంది. సో ఇది 5. సో స్టార్ పాయింటర్ ఈక్వల్ టు 5 ఇలా అవుతుంది అనమాట. సో అప్పుడు పాయింటర్లో ఏముంది, ఇట్ ఇస్ కిచెన్ అడ్రస్ ఉంది, అక్కడికి వెళ్ళి 5 పెడుతుంది అనమాట. సో హియర్ యూ విల్ గెట్ 5 ఇలా జరుగుతుంది. ఓకే, సో హియర్ వీ హ్యావ్ 2 పాయింటర్స్. సో మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి 7th వన్ చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే, కృష్ణప్రియ ఇస్ ఆల్సో టోల్డ్ షేర్ ద స్క్రీన్. ఓకే, సో ఇది పాయింట్ల బేసిక్స్. సో మీరు ఒకసారి అవి చేస్తే మీకు ఏముంటుందంటే బెటర్గా అర్థమవుతుంది. ఓకే, ఇఫ్ అంటే ఇంకా పాయింట్ అర్థమెటిక్ అరేస్ బేస్డ్ ఉంది, మేబీ ఐ విల్ టచ్ అబౌట్ ఇట్ టుమారో. ఓకే, లేదు ఇప్పుడు చెప్పమంటే ఇప్పుడు చెప్తాను, మీ ఇష్టం, వాట్ ఈజ్ యువర్ చాయిస్. పాయింట్ అర్థమెటిక్ అనేది ఇంకోటి ఉంటుంది. సో మీరు చెప్పండి, ఇట్స్ అప్ టు యూ. మీకు ఈ బేసిక్ క్వశ్చన్స్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసి అప్పుడు పాయింట్ అర్థమెటిక్ వెళ్దామా, లేదా ఇప్పుడే పాయింట్ అర్థమెటిక్ వెళ్దాం అంటే వెళ్దాం, మీ ఇష్టం, ఎలా అయినా పర్లేదు, పోటీలు చేసే బట్టి ఉంటుంది. సో
అందరూ టుమారో అంటున్నారు. అంటే బేసికలీ అరేస్కి దీనికి సంబంధం ఉంది. ఓకే, అరేస్కి దీనికి సంబంధం ఉంది. సరే, మేబీ మళ్ళీ పాయింట్ అర్థమెటిక్ రేపు ఒకసారి టచ్ చేస్తాను. ఎక్కువ మంది రేపు అంటున్నారు కాబట్టి. ఈరోజు లెట్స్ గో త్రూ సమ్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో మీరు ఏదో ఒక 2 క్వశ్చన్లు అడగండి. ఎనీథింగ్ ఇప్పటివరకు చెప్పిన దాంట్లో లూప్స్ కానీ అరేస్ కానీ 2D అరేస్ కానీ వాట్ ఎవర్ ఇస్ కవర్డ్, దాంట్లో ఏదైనా క్వశ్చన్ అడగండి, దాన్ని బట్టి నేను ఐ ఎక్స్ప్లెయిన్. ఓకే, యూనిట్ టు పోస్ట్ ద క్వశ్చన్స్. మరి అంటే రేపు అన్నారు కాబట్టి ఐ విల్ గివ్, యూ కెన్ పోస్ట్ క్వశ్చన్స్. యా, థర్డ్దా 2 చేశాను కదా ఈరోజు, 3వది రేపు చూడొచ్చు. ఓకే, ఫస్ట్ 2 చేయగలిగితే చాలు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఇఫ్ ఎల్స్తో పాయింటర్స్ది ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇఫ్ ఎల్స్ పాయింటర్స్, సరే చూస్తాను ఒకసారి. స్మాలెస్ట్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ సెట్స్ ద వాల్యూ, that value to 0. Not all lines are useful. Okay. ఓకే, ఇందులోనే ఇంకొక 4 ఉన్నాయి కదా, అవే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లేదా థర్డ్ వన్, పీపుల్ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ థర్డ్ వన్. యా, అదొకటి. ఇంకా ఎనీథింగ్ అదర్ థింగ్స్, ఎనీ అదర్ క్వశ్చన్స్? థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, పాయింటర్స్ రిలేటెడ్. సో మీ నుంచి క్వశ్చన్స్, ఎనీ అదర్ క్వశ్చన్స్ దట్ యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్? Okay, let me explain first I'll share the screen. So third one ఏంటంటే, rearrange the following lines of code such that pointer P points to the smallest of A and B and then sets that value to 0. ఓకే, సో ఇప్పుడు నేను ఏలో 2, బిలో 3 ఇచ్చాను అనుకో, అండ్ పాయింటర్ పి అని ఉంది. సో పి ఏం చేయాలంటే, పి షుడ్ పాయింట్ టు, అంటే ఈ లాస్ట్లో పి షుడ్ పాయింట్ టు అడ్రస్ ఆఫ్ ఏ, అంటే ఇంకోలా చెప్పాలంటే పి ఏకి అడ్రస్ పాయింట్ చేయాలి. తర్వాత అందులో స్టార్ ఆఫ్ పి ఈక్వల్ టు 0 అని పెట్టామనుకో, అప్పుడు అంటే ఈ కేసులో 2, 3 అయితే ఏం చేయాలి, పి షుడ్ పాయింట్ టు ఏ అండ్ ద వాల్యూ షుడ్ బి సెట్ టు 0. లేదు, ఇఫ్ ఏ ఈక్వల్ టు 99, బి ఈక్వల్ టు 20 అన్నాం అనుకో, ఈ కేసులో ఏమవ్వాలంటే పి షుడ్ పాయింట్ టు బి అండ్ స్టార్ ఆఫ్ పి ఈక్వల్ టు 0 ఇలా సెట్ చేయాలి. ఓకే, సో ఇది మనం రాయాల్సిన లాజిక్. అంటే ఇంకోలా చెప్పాలంటే, ఇఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ బి, అంటే ఏ ఈజ్ లెస్ దెన్ బి అంటే ఫస్ట్ కేసా సెకండ్ కేసా చాట్లో పెట్టండి. ఇప్పుడు ఈ కేసు చెప్పండి, దాన్ని బట్టి ఏ ఈజ్ లెస్ దెన్ బి కండిషన్ ఇదా, ఇది ట్రూ అయింది అనుకో, ఏ కేసు ఇదా చాట్లో ఏం పెడుతున్నారు, కేసు 1, కేసు 2. సార్ 2 సార్ 2 కొన్న, ఒకరు 3 పెట్టారు, ఒకరు 2 పెట్టారు. అలా కాదు, ఫస్ట్ కేసు పెట్టారు, ఇది 1, ఇది 2. ఇది 2 అయితే 1కి వెళ్ళాలా 2కి వెళ్ళాలి, అదే నాకు చెప్పండి చాలు. ఫస్ట్ కేసు అని ఒకరు పెట్టారు, ఫస్ట్ కేసు అని ఇద్దరు పెట్టారు సార్, సెకండ్ అని ఇద్దరు పెట్టారు. అలా కాదు, ఇప్పుడు ఏ ఈజ్ లెస్ దాన్ బి ఈ కేసులోనే కదా ట్రూ అవుతుంది. 2 ఈజ్ లెస్ దాన్ 3 అవును కదా, 99 ఈజ్ లెస్ దాన్ 20 కాదు కదా. సో దిస్ ఈజ్ రిప్రజెంటింగ్ దిస్. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ బ్రాకెట్లో మనం ఇది రాస్తాం అనమాట, పి ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఏ, అంటే పాయింట్ చేయాలంటే అలా చేస్తాం కదా.
తర్వాత స్టార్ పి ఈక్వల్ టు 0. ఎల్స్ ఏం చేస్తాం ఈ కేసు పి ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ బి అండ్ స్టార్ పి ఈక్వల్ టు 0 ఇలా పెట్టేసి ఇలా మూసేస్తాం. సో కేసు బట్టి ఎలా చేయాలనేది చూసాం కదా. ఇప్పుడు దాన్నే మనం అరేంజ్ చేద్దాం. ఇందులో స్టార్ట్. సో ఏ ఇది లెస్ దాన్ అన్నాడు. సో ఏం చేస్తాం మనం, ఇందాక మర్చిపోయినా పోయింది. ఏ ఇది లెస్ దాన్ అంటే పీలో అడ్రస్ ఏ పెట్టాలి, పీలో అడ్రస్ ఏ పెట్టాలి, పీలో అడ్రస్ ఏ ఇది. సో ఇది ఇందులో పెట్టాం. ఓకే, తర్వాత బ్రాకెట్ మూసేద్దాం. తర్వాత ఎల్స్ కాదు, ఇది ఇంకోటి పెట్టాలి. ఇక్కడ ఇంకోటి ఏం పెట్టాలి, స్టార్ పి ఈక్వల్ టు 0 ఇక్కడ పెట్టాం. ఎల్స్ ఏం చేయాలి, స్టార్ పి ఈక్వల్ టు బి పెట్టాలి, స్టార్ బి ఈక్వల్ టు బి పెట్టాలి. సారీ ఇక్కడ ఇదేంటి ఇలా పెడదాం. తర్వాత మనకి స్టార్ పి ఈక్వల్ టు 0 కావాలి, ఇక్కడ లేదు. స్టార్ పి ఈక్వల్ టు 0 లేదు ఇక్కడ. సారీ ఇది తప్పు, ఈక్వల్ టు బి కాదు, అడ్రస్ ఆఫ్ బి, పి ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ బి. సో ఇది యాక్చువల్లీ మనం చూస్తే ఈ స్టార్ పి ఈక్వల్ టు 0 రెండు కేసుల్లో కూడా ఉంది. ఇఫ్ ఉంది, ఎల్స్ ఉంది, రెండు కేసుల్లో లాస్ట్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంతే కదా. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇది ఉంది కదా, దీన్ని పట్టుకొని ఈ రెండు కేసులు బయట పెట్టచ్చు. అంటే బేసికల్లీ ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3 అనుకో. ఈ కేసులో పి షుడ్ పాయింట్ టు ఏ, లేదు ఏ ఈక్వల్ టు 22, బి ఈక్వల్ టు 9. ఈ కేసులో పి షుడ్ పాయింట్ టు బి, పి షుడ్ పాయింట్ టు బి చిన్నదానికి. సో ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ అయితే ఇది కేసు. అప్పుడు ఏం చేస్తున్నాం, పి ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఏ అంటున్నాం. లేదు పి ఈజ్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ బి అంటున్నాం. ఓకే, చేశాక దెన్ వీఆర్ సేయింగ్ స్టార్ పి ఈక్వల్ టు 0 అంటే దాన్ని 0 చేస్తాం. ఓకే, సో ఏ బి ఉంది, అందులో ఏం వాల్యూస్ ఉన్నాయో మనకు తెలియదు. కండిషన్ బట్టి పి విల్ పాయింట్ టు దిస్ ఆర్ దిస్. ఏది చిన్నదైతే దానికి పాయింట్ చేస్తున్నాం, చేశాక దాన్ని సెట్ చేస్తున్నాం. సో ఇలా చేయొచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు డన్ అన్నాం. ఏమో చెప్తుంది అది అయిందా లేదా, కరెక్ట్ అది. సో ఎవరైతే అడిగారో వాళ్ళకి ఈజ్ దిస్ క్లియర్? లెట్ మీ షేర్ దట్ అగైన్ బట్ ఇన్ ఏ ట్యాబ్ వే. ఇది సో ఎవరైతే అడిగారో చెప్పండి, ఈజ్ ఇట్ క్లియర్? అడిగిన వాళ్ళు క్లియర్ అని చెప్పండి. పార్థివ్ ఎస్, ఇంకొకరు అడిగారు. వాట్ అబౌట్ రామ్ చరణ్, ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ? రామ్ చరణ్, ఫైనల్గా స్టార్ పి ఎందుకు చేశారు? ఓకే, అది క్వశ్చన్. సో ఇక్కడ మీరు ఈ అసైన్మెంట్లో చూస్తే ఇది ఏమన్నాడు, రీఅరేంజ్ ద ఫాలోయింగ్ లైన్స్ ఆఫ్ కోడ్ సో దట్ ద పాయింటర్ పి పాయింట్స్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఏబి. అది ఇఫ్ ఎల్స్. సో ఈ పార్ట్ ఇఫ్ ఎల్స్లో చేసింది అది. స్మాలెస్ట్ పి ఈజ్ పాయింటింగ్ టు ద స్మాలెస్ట్ ఆఫ్ ఏబి అండ్ సెట్ ద వాల్యూ టు 0 అండ్ సెట్ దట్ వాల్యూ టు 0 అన్నాడు. అండ్ సెట్ దట్ వాల్యూ టు 0. సో దేనికైతే పాయింట్ చేస్తుందో స్టార్ పి అంటే చిన్నదానికి పాయింట్ చేస్తుంది కదా, దాంట్లో 0 పెట్టాం. రామ్ చరణ్ ఇప్పుడు చెప్పు, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ స్టిల్ నాట్ క్లియర్? క్లియర్ కాదంటే చెప్తాను, పర్లేదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ అనదర్ వే. చెప్పు. క్వశ్చన్ చదవలేదా? ఓకే ఓకే, క్వశ్చన్ బాగా చదవాలి. క్వశ్చన్ చదవకపోతే అదే కదా మనకు తెలిసి మనం చేసేస్తాం. అంత కరెక్ట్గా చేస్తాం. ఎందుకు తప్పు అంటే అడిగి ఇంకేదో చెప్పాడు చేయమని. ఓకే ఫైన్, సరే. ఇంక ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్? చెప్పండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సార్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అడుగుతున్నారు. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మ్యాథ్స్లో వస్తే సరిపోతుంది. ఇఫ్ యు నో హౌ టు డూ మ్యాథ్స్, అసలు మ్యాథ్ చేత్తో ఓ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయడం వచ్చు అనుకో,
స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నావో దాన్ని నువ్వు రిప్రజెంట్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ మ్యాథమెటికల్గా చేయడం వచ్చా రాదో చూసుకోండి. చేయడం వస్తే ప్రోగ్రామెటికల్గా మార్చుకోవడం ఈజీ. అంటే బేసికలీ ఒక ఎలిమెంట్ రావాలంటే ఒక రోని ఒక కాలంని ఇలా అంటే ఈ నెంబర్లు ఉన్నాయనుకో, ఈ నెంబర్లు ఇలా పక్క పక్కన పెట్టి అన్నీ మల్టిప్లై చేసి యాడ్ చేసి అక్కడ పెడతాం అనమాట. సో అది ముందు మీకు తెలియాలి. సో ఏ రోకి ఏ కాలంని మల్టిప్లై చేసి పెడుతున్నాము అనేది క్లియర్గా ఉన్నారనుకో, ఇఫ్ యు నో రో ఏ కాలం అనేది క్లియర్గా ఉన్నారనుకో, దెన్ యూ కెన్ మ్యాప్. అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ మీకు క్లియర్గా ఉండాల్సింది ఒక రో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం. ఓకే, అలా చేసి తీసుకొస్తారు. ఓకే, నేను తప్పు చెప్తున్నానా? ఒక నిమిషం, ఐ విల్ స్టాప్ షేరింగ్. ఇదేనా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్? యూ విల్ హ్యావ్ ద ఫస్ట్ రో, multiply with the first column, and then add all of them and put it in that location. నాకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మీకు ఎవరికైనా ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఎలా చేస్తారు చెప్పండి. రో మల్టిప్లై బై కాలం ఒకటి వస్తుంది, ఇంకో రో కాలం బై ఇంకోటి వస్తుంది, ఇంకోటి 4 వచ్చాయి, అయిపోయింది. మరి నెక్స్ట్ రావాలంటే ఏం చేయాలి? అర్థమైంది. సో ఫస్ట్ రో తీసుకుంటాము, ఫస్ట్ రో తీసుకొచ్చి ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తాం, అది ఫస్ట్ ఎలిమెంట్ కింద పెడతాం. ఫస్ట్ రో తీసుకొని సెకండ్ కాలం మల్టిప్లై చేస్తాం, అది సెకండ్ ప్లేస్లో పెడతాం. ఫస్ట్ తీసుకొని మళ్ళీ థర్డ్ కాలం అది మల్టిప్లై చేసి థర్డ్ అంతా యాడ్ చేసి ఇక్కడ పెడతాం. మళ్ళీ ఫస్ట్ రో తీసుకొని ఫోర్త్ కాలం మల్టిప్లై చేసి అదంతా కలిపి ఇక్కడ పెడతాం. ఓకే, సో తర్వాత సెకండ్ రో తీసుకొని ఫస్ట్ కాలం మల్టిప్లై చేసి ఫస్ట్ లొకేషన్లో పెడతాం. ఓకే, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, అలాగే. సో ఇలా అది 2x2 మ్యాట్రిక్స్ అంటే ఇలా చెప్పారు రామ్ చరణ్ చెప్పారు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఒక 4x4 మ్యాట్రిక్స్ ఉందనుకో, 4x4 మ్యాట్రిక్స్ ఉందనుకో, ఫస్ట్ రోలో ఉన్న 4 నెంబర్లు రావాలి, ఫస్ట్ కాలంలో ఉన్న 4 నెంబర్లు రావాలి, ఆ రెండు అలైన్ అవ్వాలి, అవి యాడ్ చేయాలి. సో దేంతో మల్టిప్లై చేయాలి? అప్పుడు ఈ కాలంలో 4 నెంబర్లు ఉన్నాయనుకో, ఈ రోలో 4 నెంబర్లు ఉన్నాయనుకో, ఇలా పెట్టాం. ఓకే, ఏ నెంబర్కి ఏది మల్టిప్లై చేయాలి అనేది క్లియర్గా తెలియాలి. సో మనం ఏదైనా నెంబర్ని మ్యాట్రిక్స్లో మనం రెఫర్ చేసినప్పుడు ఏ ఆఫ్ 2 నెంబర్లు ఇస్తాం. ఓకే, రో కాలం ఇస్తాం. ఓకే, ఫస్ట్ రో అనుకో, సో ఫస్ట్ ఒక దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ ఐ విల్ యూజ్ సమ్ టెక్స్ట్. సో ఇప్పుడు మీకు 4x4 మ్యాట్రిక్స్ ఉంది. నేను ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం గురించి మాట్లాడతాను. ఇది 4x4 మ్యాట్రిక్స్. సో ఈ 4 నెంబర్లు తీసుకున్నాం అనుకో, ఈ 4 నెంబర్లు, ఇది ఏ, ఇది బి. అప్పుడు 4 నెంబర్లు తీసుకుంటే ఏ ఆఫ్ 0 రో ఫస్ట్ కాబట్టి ఇది 0, ఏ ఆఫ్ 0 1, ఏ ఆఫ్ 0 2, ఏ ఆఫ్ 0 3. ఈ 4 నెంబర్లు అనమాట. 1 2 3 4, ఈ 4 నెంబర్లు ఇవి. తర్వాత ఈ కాలం తీసుకున్నాం అనుకో బిలో, ఓకే, బి ఆఫ్ 0 0. సో ఇప్పుడు రో ఎంత? రెండో రోలోకి వస్తాం, కాలంలో ఈ ఎలిమెంట్ కావాలంటే సెకండ్ రో ఫస్ట్ కాలం, బి ఆఫ్ 2 0, బి ఆఫ్ 3 0. ఇవి మల్టిప్లై చేసి ఈ రెండు మల్టిప్లై చేసి ఇవి యాడ్ చేయాలి, ఇలా చేయాలి. సో ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే దిస్ వన్ అండ్ దిస్ వన్, ఇది ఫస్ట్ కేస్, ఇదేంటి, ఇది ప్లస్ ఇది మల్టిప్లై చేస్తున్నాం, ప్లస్ ఇది ప్లస్ ఇది మల్టిప్లై చేస్తాం, ఇది ప్లస్ ఇది, ఇలా మల్టిప్లై చేస్తాం. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక ప్యాటర్న్ ఉంది, ఇందులో ఒక ప్యాటర్న్ ఉంది.
ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం కాబట్టి ఇందులో ఒక నిమిషం నేను మారుస్తాను. ఇందులో ప్యాటర్న్ చూస్తే మీకు ఇందులో అంతా 0 ఉంటుంది. అండ్ కాలం ఫస్ట్ కాలం కాబట్టి ఈ ఫిక్స్డ్ అనమాట. ఇది ఫిక్స్డ్. ఓకే, పై దాంట్లో మారేది 0, 1, 2 అనేది కాలం అదే ఐజే అనుకున్నాను అనుకో, జే మారుతుంటుంది. కింద దాంట్లో ఐ మారుతుంటుంది. ఓకే, సో మీరు అది ఎలా పెడతారు అనేది చూసుకుంటే మీకు వస్తుంది. సో అండ్ ద నెంబర్స్ మారేవి కూడా ఇక్కడ 0, 0, 1, 1, 2, 2, 3, 3 ఈ రెండు ఉన్నాయా? 0, 0, 1, 1, 2, 2, 3, 3. సో ఇంకోలా చెప్పాలంటే if you have a loop which runs from 0, 1, 2, 3, okay, let's say దాన్ని k అంటాను. k runs from 0, 1, 2, 3. అప్పుడు ఇది ఎలా చేయొచ్చు అంటే a of 0 k into a of k 0, సారీ bలో ఇది. సో ఇక్కడ k ఇది కదా 1, 2, 3 కింద వెళ్తుంది. ఇది ఒక వాల్యూ, ఒక రిజల్ట్ ప్లస్ ఈక్వల్ టు అంటే ప్రధాన్ని అలా మల్టిప్లై చేయాలి. అంటే నేను ఇలా రాశాను, ఇది మీరు లూప్లో రాయాలి. ఒక లూప్లో రాసి ఇలా చేస్తే ఒక్క నెంబర్ వస్తుంది. యూ విల్ గెట్ రిజల్ట్లో యూ విల్ గెట్ దిస్ నెంబర్. ఇదంతా చేస్తే ఆ నెంబర్ వస్తుంది. సో మీరు అవి రాసుకొని ఆ ప్యాటర్న్ ఎలా మారుతుంది అనేది చూసుకొని ఈ స్టేట్మెంట్తో రాగలిగితే మీకు పని అయిపోతుంది. సో ఫస్ట్ రిజల్ట్ 0 పెడతారు, తర్వాత రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ మల్టిప్లై 1, 1, 4 ఎలిమెంట్లు మల్టిప్లై చేస్తారు, పెడతారు. ఇది యాక్చువల్లీ లాజిక్. సో ఇది మీరు పేపర్ మీద చేసి అప్పుడు కోడింగ్కి వెళ్ళాలి. నేను డైరెక్ట్గా ఏదో కోడ్ ఇచ్చాను అనుకో, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. ఓకే, సో పార్థివ్ చెప్పు, ఈజ్ దిస్ explanation enough to get started on the solution part? ఓకే, సో ఎప్పుడైనా సరే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే, అంటే న్యూమరికల్ మెథడ్స్ అని ఇలా కొన్ని మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఉంటాయి, వాటిలాంటి ముందు పేపర్ మీద చేయాలి. ఒక స్టెప్ రావడానికి మొత్తం అంతా రాసుకొని అందులో ప్యాటర్న్ ఎక్కడ కనిపిస్తుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కొన్ని సేమ్ ఉంటాయి. ఇప్పుడు చూసాం అనుకో, ఇప్పుడు చూసిన దాంట్లో ఆ 0 అంతా కామన్, కానీ ఇది మారుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ దానికి ఎలా మారుతుంది అలా చూసుకుంటే మీకు ఒక ప్యాటర్న్ దొరుకుతుంది. సో అలా స్టెప్ బై స్టెప్ చేసి ఇంకోటి పైథాన్ విజువలైజర్లో పెట్టి కోడ్ రన్ చేసుకున్నారనుకో, కొంత కోడ్ పెట్టి మీకు వాల్యూస్ ఎలా మారుతున్నాయి అనేది కూడా ఐడియా వస్తుంది. కరెక్ట్గా ఆ మ్యాట్రిక్స్లో అక్కడ మారుతుందా లేదా అనేది కూడా ఐడియా వస్తుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే, రేపు ఒకసారి పాయింటర్ అర్థమెటిక్ ఒకసారి చూద్దాము. అంటే పాయింటర్ అర్థమెటిక్ అరేస్కి రిలేషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు పాయింటర్ ప్లస్ ప్లస్ అన్నాను కదా, పాయింటర్ పి ఉంది, పి ఈక్వల్ టు పి ప్లస్ 1 అన్నాం అనుకో, అది ఒకటి యాడ్ అవ్వదు, అడ్రస్కి ఒక నెంబర్ యాడ్ అవ్వదు, 4 యాడ్ అవుతాయి. ఎందుకంటే ఆ నెక్స్ట్ ఇంటిజర్ కావాలంటే 4 బైట్లు దాటి వెళ్ళాలి. మళ్ళీ ప్లస్ 2 అన్నా అనుకో, ఆ ఇంటిజర్ ఆ నెక్స్ట్ ఇంటిజర్ ఆ నెక్స్ట్కి వెళ్ళాలి. సో 8 బైట్స్ దాటి వెళ్ళాలన్నమాట. సో అది ఎలా పనిచేస్తుంది అంటే ఇంటి పాయింటర్ అయితే 4 బైట్లు మారుతుంది. క్యారెక్టర్ పాయింటర్ అనుకో ఒకటి మారుతుంది. ఎందుకంటే నెక్స్ట్ క్యారెక్టర్ రావాలంటే ఒక బయట దాటితే చాలు, నెక్స్ట్ క్యారెక్టర్ వస్తుంది. సో ఒక అరేలో అన్నీ ఉన్నాయనుకో ఇంటిజర్లు, ఫస్ట్ దానికి పాయింటర్ పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంటిజర్కి వెళ్ళాలి నువ్వు ఎన్ని బైట్లు వెళ్ళాలి, 4 వెళ్ళాలి. సో +1 అంటే అక్కడ +4 అవుతుంది, అలా అవుతుంది. సో దానికి సింపుల్గా ఎలా చెప్తామంటే పాయింటర్ +1 పాయింటర్ +1 అన్నాం అనుకో, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆ అడ్రస్ ప్లస్ సైజ్ ఆఫ్ దట్ ఇంటిజర్, సైజ్ ఆఫ్ దట్ క్యారెక్టర్ యాడ్ చేస్తాం బేసికల్లీ. అదే రేపు ఒకసారి డీటెయిల్గా చూద్దాము. But there is a strong relation between arrays and pointers. Okay, and pointer arithmetic kuda. And array pair untadu chusara, a anedi, it is internally a pointer. It is internally represented as a pointer. So a of 0 nunchi enduku start avuddo kuda ikkade untadu secret, because the array name is represented as a pointer. So first value kavali kabatti akkadi nunchi kadalakudadu. So a of 0 ani pedtaru. a plus 0 అనేది విట్ విల్ రిమైన్ ఇన్ ద సేమ్ స్టార్టింగ్ లొకేషన్. ఓకే, సో ఇది రేపు మాట్లాడదాం పాయింట్ అర్థమెటిక్. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. విల్ మీట్ యూ టుమారో. బాయ్.